నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. క్యాన్సర్ పరంగా, హెల్త్ పరంగా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను భవ్య బాయన అని అఫీషియల్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా ఆ ఛానల్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే వాకింగ్ గురించి మాట్లాడదాం. సో 2025 జనవరి అయిపోయింది, ఫిబ్రవరికి వచ్చాం. చాలామందికి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏముంటుంది? ఎక్సర్సైజ్. చాలా కామన్. సో ఎక్సర్సైజ్ అన్న వెంటనే మన మైండ్లోకి వెంటనే ఏమొస్తుందంటే, అందరూ స్టార్ట్ చేసేది ఎలా స్టార్ట్ చేస్తాం? కొత్త షూస్ కొనుక్కోవాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి ఎక్సర్సైజ్కి. రీసెంట్గా ట్రెండ్లోకి ఏమేమి వచ్చినాయి? జుంబానా, ఏరోబిక్సా, లేదంటే ఇప్పుడు అందరూ 100 days పుషప్సా, జిమ్కి వెళ్ళాలి, ఏ జిమ్లో వెళ్ళాలి, సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసేసుకుందాము. ఇలా అంతా మనం ఎక్సర్సైజ్ అని వెంటనే దానికి ఒక హైప్ క్రియేట్ చేసేసి చాలా చేయాలనుకొని ఫైనల్గా ఏం చేస్తామంటే ఏమి చేయం. ఎందుకంటే చాలా చేయాలి కాబట్టి అంత చేయడం చాలామందికి కుదరదు. అలా అని చెప్పి ఏమి చేయరు. దీంట్లో ఒక ఎక్సర్సైజ్ ఉంది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ, చీప్, ఎకనామికల్ అండ్ డూయబుల్. చేయగలుగుతాం, అంత మోటివేషన్ అవసరం లేదు. అలాంటి ఎక్సర్సైజే వాకింగ్ అనేది చాలా సింపుల్గా, అది పెద్ద ఎక్సర్సైజ్ కాదని తీసిపడేస్తారు, కానీ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు వాకింగ్తో స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో వాకింగ్ రికమెండేషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు వాకింగ్ అనేది ఒక వారంలో కనీసం 150 minutes చేయాలనేది రికమెండేషన్. ఈ 150 minutes అనేది కనీసం మినిమం. సో పర్ డే ఒక 30 minutes చేసుకోవడం అనేది ఐడియల్. ఈ 30 minutes వాకింగ్ ఎలా చేయాలి? 10 minutes బౌట్స్లో చేయొచ్చు. ఒక 10 నిమిషాలు ఒకసారి, ఒక 10 నిమిషాలు ఒకసారి, ఒక 10 నిమిషాలు ఒకసారి, దాన్ని కూడా లెక్కలోకి తీసుకొని 30 minutes అంటాం. లేదు ఒకేసారి మొత్తం 20 minutes, 30 minutes చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ విధంగా చేసినా సరే ఎలా అన్నా చేయండి, కానీ ఒక 30 minutes చేసేలా చూసుకోండి. లేదు 30 minutes కూడా చేయలేకపోతున్నాం అంటే రోజుకి అట్లీస్ట్ ఒక 20 minutes ఇలా చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ని స్ట్రోల్ అంటారు. అంటే ఊరికే అలా క్యాజువల్గా మనం పార్క్కి వెళ్తాము, పక్కన ఎవరితోనో మాట్లాడుకుంటూ బాతకాని చేసుకుంటూ నడుస్తూ ఉంటాం. దానివల్ల అంత బెనిఫిట్ ఉండదు. కొంచెం ఏరోబిక్స్ యాడ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్రిస్క్ వాకింగ్. ఈ రికమెండేషన్స్ అన్నీ ఇప్పుడు మన ఎక్సర్సైజ్ అంటే చాలామంది ఇలా వదిలేసుకుంటూ ఊరికే కొంచెం రౌండ్ వేసి ఎక్సర్సైజ్ చేస్తామంటారు. అలా కాదు, బ్రిస్క్ వాక్ చేయాలి. మీరు బ్రిస్క్ వాక్ చేస్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? మీరు పార్క్తో ఫ్రెండ్తో వెళ్ళారు, మాట్లాడుకుంటూ స్టార్ట్ చేశారు. మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అవ్వాలి. అలానే అబ్సల్యూట్గా మాట్లాడకుండా ఉండలేకపోవాలి, కానీ మాట్లాడుతూ ఉండాలి, కానీ పాటలు పాడడం ఇలాంటివన్నీ చేయలేకపోవాలి. అంటే అంతా కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయాలి, కొంచెం బ్రిస్క్నెస్, చేతులు కదపాలి. ఇవన్నీ చేయడాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఈ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి? తిన్నాక చేయాలా, తినక ముందు చేయాలా, తిన్నాక ఎంత గ్యాప్ ఇవ్వాలి? దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. అండ్ ఐ వాజ్ లైక్, ఇంత డిస్కషనా? వాకింగ్ చేయండి ఫస్ట్, అయితే దానికి మిగతావన్నీ తర్వాత ఆలోచించుకుందరు. సో ఈ కాంట్రవర్సీలో తిన్నాక చేయకూడదు అనేది ఉంది. అది ఎందుకు అంటే, కొంతమందికి మాటుకే తిన్నాక నడుస్తూ ఉంటే స్టమక్ అప్సెట్ అవుతుందంట. నాకైతే అలా అవ్వదు. మరి ఎవరికి అవుతుందో వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అంటే వాళ్ళు తిన్నాక వాకింగ్ చేయడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఇబ్బంది కానీ, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, అలాంటి స్టమక్ అప్సెట్ అవ్వే అవకాశం ఉంది అని అంటారు. అది ఎవరికన్నా స్పెసిఫిక్గా అవుతుందంటే, మరి మీకు అలాంటి ఇబ్బంది అవుతుందంటే మీరు వెయిట్ చేయాలి. కానీ తిన్నాక ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. వాకింగ్ చేయడం వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే, ఒకటి, డైజెషన్ మంచిగా అవుతుంది. మీరు నడవడం వల్ల ఫుడ్ అనేది ఈజీగా అవుతుంది, స్టమక్లోకి స్ప్రెడ్ అవుతుంది, మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, డైజెషన్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం తిన్న వెంటనే బాడీలో ఒక పీక్ షుగర్ లెవెల్ వస్తుంది. అది 30 minutes to 2 hours ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది. మీల్ బట్టి కూడా, ఎంత మీల్ తిన్నారు, ఏ టైంలో తిన్నారు, మీ బాడీ ఎంత యాక్టివ్, దీన్ని బట్టి ఒక పీక్ రీచ్ అవుద్ది. మన ఏమేంటి, ఆ పీక్ షుగర్ లెవెల్ అనేది బాడీలో ఉండకుండా చేయాలి. ఆ పీక్ షుగర్ లెవెల్ ఉండకుండా చేయాలంటే ఆ పని ఏదైతే జరుగుతుందో, గ్లూకోజ్ రిలీజ్ అవుతున్న టైంలో మనం ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఆ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో వస్తుంది. సో ఇలా తిన్న వెంటనే వితిన్ 10 minutes బ్రేక్ తీసుకొని చేయడం వల్ల, ఆర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం వల్ల, వెరీ బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం వాకింగ్, అంత అగ్రెసివ్గా కూడా వాక్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల షుగర్ కంట్రోల్ అనేది చాలా అవుతుంది. సో డయాబెటిక్స్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దీనివల్ల మీకు పీక్ షుగర్స్ రాకపోవడం వల్ల వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో షుగర్ కంట్రోల్ కానీ, డయాబెటిక్స్ కానీ చేయాలి అనుకుంటే, హెల్త్
అపార్ట్ ఫ్రమ్ ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు ఏంటి, మనం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది లిటరలీ. హార్ట్కి ఒక ఎక్సర్సైజ్, వెయిట్ లాస్కి ఒక ఎక్సర్సైజ్, క్యాన్సర్కి ఒక ఎక్సర్సైజ్, ఇవన్నీ కాకుండా కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మోకాళ్ళు నొప్పి వస్తాయి. సో ఎక్సర్సైజ్ అనేది ఇంత కన్ఫ్యూజన్లో ఉంది. ఇలా మనం బాడీని ఇలా ఒక్కొక్క పార్ట్ కింద డివైడ్ చేసుకోలేం కదా. సో అలా చేసుకోకపోయినా బాడీకి ఓవరాల్గా యూస్ఫుల్ అయ్యే ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగ్. ఈ వాకింగ్లో ఏరోబిక్స్ కోసం ఏ టైంలో చేసినా పర్లేదు, పనిచేస్తుంది. వెయిట్ లాస్కి, డయాబెటీస్కి కూడా పనిచేయాలి అంటే ఫుడ్ తిన్నాక ఇమీడియట్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు అది హెల్ప్ అవుతుంది. అండ్ ప్రిఫరబుల్లీ వాకింగ్ ఎలాగో చేస్తున్నారు, అదేదో కొంచెం సన్లైట్లో చేశారనుకోండి, పనిలో పని వైటమిన్ డి కూడా వస్తుంది. సో ఇవన్నీ వాకింగ్లో గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇన్ జనరల్ పర్ డే ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ ఏరోబిక్సా అంటే ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలి. ఆ గంట ఎక్సర్సైజ్లో ఓన్లీ ఏరోబిక్సా అంటే హార్ట్కి పరంగా కొంచెం కార్డియాక్ ట్రేస్ చేసుకోవాలి. అది కాకుండా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ ఫర్ డయాబెటీస్ ఆర్ ఓవరాల్ హెల్త్, బోన్ హెల్త్కి కానీ మసిల్ హెల్త్కి కానీ వెరీ ఇంపార్టెంట్ అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్. చాలామంది కార్డియో మీదే కాన్సన్ట్రేట్ చేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ని నెగ్లెక్ట్ చేస్తారు. లైట్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, మసిల్ స్ట్రెచింగ్ కానీ, మసిల్ రిపిటేటివ్ ఎక్సర్సైజెస్ కానీ, ఇలాంటి కంపల్సరీ మన ఎక్సర్సైజ్ రెజిమెన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. 15 minutes అట్లీస్ట్. ఇది ఏజ్ వాళ్ళకన్నా, ఎస్పెషల్లీ వయసు పైబడే కొద్దీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ వాకింగ్లో బెనిఫిట్ అని చెప్పాలి ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి. డిస్కషన్ ఎట్లా వస్తుందంటే మెట్లు ఎక్కడం. సో కార్డియాక్ వర్కౌట్ కోసం నేనేం చేస్తాను, ఎక్కడ మనం చాలా కామన్ ఇది, అన్నీ అట్లా చూస్తాం. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఎక్కకండి, ఎక్కడ కుదిరితే అక్కడ మెట్లు ఎక్కేసేయండి, మెట్లు దిగేయండి, మెట్లు ఎక్కేసేయండి, మెట్లు దిగేయండి. నేను కూడా చాలా రోజులు అట్లనే చేసేదాన్ని, ఎక్కేదాన్ని దిగేదాన్ని. సో దట్ మనం కాంపెన్సేట్ చేస్తాము, స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ చేయకుండా క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, కార్డియాక్ హెల్ప్ ఇస్తున్నామని. కానీ దానివల్ల ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఏంటంటే మోకాలు అరిగిపోవడం. అది ఓవర్ 30 years, 35 years, 40 years మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనం లైఫ్కి ఇయర్స్ యాడ్ చేసుకుంటున్నాం. అంటే నేను 60 సంవత్సరాలు బతికేదాన్ని, ఇలా అన్ని చేసి 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాను. ఆ బతికే 20 సంవత్సరాల్లో ఎక్స్ట్రాగా నాకు మోకాలు నొప్పులతో బతికాను అనుకోండి, ఏమైనా యూజ్ ఉంటుందా? సో ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకునే ముందు మీ హెల్త్ కండిషన్ ప్రకారం చూసుకొని మోకాళ్ళు కూడా అరిగిపోకుండా చూసుకోవాలి. దీనికోసం వాకింగ్ ఈజ్ వెరీ వండర్ఫుల్. వాకింగ్ అనే ఎక్సర్సైజ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ లెవెల్ ఏరియాలో. అంటే మీరు స్టేర్ కేసెస్ ఇవి అవాయిడ్ చేయకుండా లెవెల్ ఏరియాలో. అండ్ అప్హిల్ చేస్తే మళ్ళీ మోకాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్హిల్ వాకింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ స్టెప్స్ ఎక్కడం కొంచెం తగ్గించుకోవాలి. దీనికి ఆల్టర్నేటివ్ ఎక్సర్సైజ్ ఏంటంటే సైక్లింగ్ ఒకటి స్టాటిక్, అక్కడే ఉంచి సైక్లింగ్ చేసుకోవడం హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ అకార్డింగ్ టు మీ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ డెఫినెట్లీ వాకింగ్. దాని తర్వాత ఇంకేదైనా ఉందంటే స్విమ్మింగ్లో మీకు వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది, జాయింట్స్కి హెల్ప్ అవుతుంది, ఏరోబిక్స్ యాడ్ అవుతుంది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ యాడ్ అవుతుంది, అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో ఉంటుంది. అది ఏజ్ వాళ్ళన్నా చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఎల్డర్లీ, ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ కూడా స్విమ్మింగ్ అనేది ఒక ఆప్షన్. సో ఎక్సర్సైజ్ మెయిన్గా రికమెండేషన్స్ ఏంటంటే స్టార్ట్స్లో ఇనీషియల్గా మీకు ఆల్రెడీ స్టాటిక్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓ 10 నిమిషాలు చేయండి ఈరోజు, ఇంకా 20 నిమిషాలు, దాన్ని ఒక 30 నిమిషాలు, నెలలో 30 నిమిషాలు చేయొచ్చు. స్లోగా వాకింగ్ అనేది హ్యాబిట్ అయిపోతుంది. సో వాకింగ్ని చిన్న చూపు చూడకండి. ప్రిఫరబుల్లీ ట్రెడ్మిల్ కాకుండా బయటికి వెళ్ళి సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఆ సరౌండింగ్స్ కూడా ఎంజాయ్ చేస్తే ఎక్సర్సైజ్ తప్పకుండా వాకింగ్ అనేది 30 minutes ఇంక్లూడ్ చేసుకోండి మీ డే టు డే లైఫ్లో. థ్యాంక్ యూ.